నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. కాంగ్రెస్ పార్టీలోకి మూకుమ్మడిగా ఎమ్మెల్యేలు మారడం చూసాము, ఎమ్మెల్సీలు మారడం చూసాము. తాజాగా కోర్టులకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఆనం లక్ష్మి, ఆనం అనిల్తో పాటు మిగతా 6 కార్పొరేటర్లు కూడా జాయిన్ కావడం జరిగింది. అసలు ఎందుకు మారుతున్నారు ఏంటి అని చెప్పేసి వారిని అడిగి తెలుసుకుందాం. ప్రత్యేకంగా మీరు పార్టీ మారారు, పార్టీ మారడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? ఇన్నాళ్ళు మీరు బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేశారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మూకుమ్మడిగా చేయడం జరిగింది. ఏంటి అసలు ఎందుకు? మేము పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత 8 నెలలు కూడా మేము వేచి చూసినాము. ఎందుకంటే ముందు ఏమైనా జరుగుతుందేమో. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీ పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. అలాగే మాకు పార్టీ పెద్దల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు. అధికార పార్టీలో ఉంటే పట్టణాభివృద్ధి చేయగలుగుతాం అన్న ఒక ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్లో మీ కోరుట్లలో అసలు ఎటువంటి అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అసలు అభివృద్ధి జరిగిందా జరగలేదా? అభివృద్ధి ఇంతకుముందు జరిగింది, కానీ ఇంకా చాలా జరగాల్సి ఉంది. అధికారంలో ఉన్న ఇప్పుడు నరసింహన్న గారు వారి సాయంతో ముఖ్యమంత్రి గారి దగ్గరికి, సంబంధిత మంత్రుల దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మాకున్న సమయంలో మున్సిపాలిటీని ఇంకా మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి అనుకుంటున్నాం. బీఆర్ఎస్ హయాంలో మీకు నిధులు వచ్చినాయా రాలేదా? ఏ మేరకు నిధులు ఇచ్చారు ఏంటి? బీఆర్ఎస్ హయాంలో నిధులు స్టార్టింగ్లో వచ్చినాయి, పట్టణ ప్రగతి అని చెప్పి. కానీ తర్వాత నిధులు రాలేదు, ఆగిపోయినాయి. చాలా వర్క్స్ కూడా ఇప్పుడు మేము శాంక్షన్ చేసుకున్న వర్క్స్ కూడా చాలా అలాగనే నిధులు లేక ఆగిపోయినాయి. మీ చైర్మన్తో కలిపి అందరూ జాయిన్ కావడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? అని మీ ఒత్తిడి చేస్తే దీంట్లోకి వచ్చారా, లేకపోతే అభివృద్ధి కోసం వచ్చారా? ఎవరు మాకు ఒత్తిడి చేయలేదు, కేవలం మేము అభివృద్ధి కోసమే వచ్చినాము. మాకు ఇన్ఛార్జ్ గారు, జిల్లా మంత్రి గారు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించారు. అభివృద్ధి చేస్తామని చెప్తే మేము కేవలం అభివృద్ధి కొరకు మాత్రమే వచ్చినాము. మేడం, మీరు చైర్మన్గా పనిచేశారు, మీరు అసలు ఎట్లా ఫీల్ అవుతున్నారు? కాంగ్రెస్ పార్టీ మారడం వెనుక మీరు ఏమనుకుంటున్నారు అసలు? ఐఎమ్ హ్యాపీ బికాజ్ మా డాడీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే చైర్మన్ అయ్యారు. ఐఎమ్ ఫ్రమ్ బోధన్. నాకు చాలా సంతోషంగా ఉంది. పార్టీ వీడినందుకు కొంచెం బాధ ఉంది, అంటే ఇన్ని ఇయర్స్ నుంచి ఆ పార్టీలో ఉండి రావడం కొంచెం బాధ ఉంది, కానీ డెవలప్మెంట్ కోసమే వచ్చాం. మ్యాక్సిమం మా కొడుట్ల పట్టణ అభివృద్ధి కోసమే రావడం జరిగింది. చైర్మన్గా పనిచేసి చాలా రోజులు అవుతుందా, లేకపోతే నెలలు గడిచిన తర్వాతనే పార్టీ మారారు? మీన్స్ ఐ డిడ్ంట్ అండర్స్టాండ్. ఎన్ని రోజులకి పార్టీ మారుతున్నారు? 4.5 years అయింది. మున్సిపల్గా అంటే మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పార్టీ మారారు, మళ్ళీ అధికారం కోసం మారారు అని చెప్పేసి ఒక ఆరోపణ కూడా ఉంది. అట్లేం లేదు, అట్లా ఏం లేదు. మేము ఇంతకుముందు అధికారం లేకముందు కూడా మేము ఉన్నాం. మీరు చెప్పండి మేడం, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు పార్టీ మారడం, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు? సంతోషంగా ఉన్నది. అభివృద్ధి గురించే వెళ్తున్నాం మేము కూడా. వార్డు అభివృద్ధి, కొరుట్ల పట్టణ అభివృద్ధి కావాలని మేము వెళ్తున్నాం. అదే ఉద్దేశం కొద్దే వెళ్తున్నాం. ఎవరు మీకు అంటే మిమ్మల్ని ఆహ్వానించింది ఎవరు? ఆహ్వానించిండ్రు. చైర్మన్ ద్వారా వెళ్తే బాగుంటుందని వెళ్ళినాం అందరం కలిసి. లేడీ హయాంలో అంటే దీపాదాస్ మున్షి హయాంలో మీరు చేరారు, అసలు ఎప్పుడైనా అనుకున్నారా? చాలా సంతోషంగా ఉన్నది, చాలా హ్యాపీగా ఉన్నది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. కోరుట్ల మున్సిపాలిటీ అభివృద్ధి కోసము, సంక్షేమం కోసమే మేము పార్టీ మారాము. మాకు స్థానిక కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహరావు సహకారం అందించారు. కాబట్టి గత ప్రభుత్వంలో ఇచ్చిన ఏదైతే నిధులు ఉన్నాయో అవి నిధులు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కాబట్టి కావాల్సిన నిధులు ప్రతి అవసరాన్ని తీరుస్తాయి కాబట్టి మేము పార్టీ మారడం జరిగింది. అందులో భాగంగానే ఈసారి కొరుట్లలో ఖచ్చితంగా అభివృద్ధి సాగుతుంది అని చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో మహేందర్, పబ్లిక్ కోర్ట్ న్యూస్, హైదరాబాద్.